జోగులాంబ గద్వాల జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. అలంపూర్ నియోజకవర్గంలో పిడుగుల వర్షం పలువురి కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. కాత్యూర్ గ్రామంలో పిడుగుపడి వేముల రాజు అనే రైతు మృతి చెందాడు. పొలం పనులకు వెళ్లిన రాజు భారీ వర్షం పడటంతో చెట్టు కిందికి వెళ్లాడు. కాసేపటికే పిడుగు పడటంతో రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. రాజుకు భార్యతో పాటు 2 కూతుళ్లు 1 కొడుకు ఉన్నాడు. ఉండవెల్లి మండలం ఆముదాలపాడు గ్రామానికి చెందిన ఓ మహిళ పిడుగుపాటుతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పరిస్థితి విషమించడంతో స్థానికులు ఆమెను కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఇదే మండలంలోని కంచుపాడు గ్రామంలో పిడుగుపాటుకు ఖజామియా అనే రైతుకు చెందిన ఎద్దు చనిపోయింది. జోగులాంబ గద్వాల జిల్లాలో వాన బీభత్సం సృష్టించింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, చెప్పండి. సింధూర, జోగులాంబ గద్వాల జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఇవాళ ఉదయం వరకు కూడా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షంతో పాటు పిడుగులు పడడంతో 3 ప్రాణాలు కోల్పోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఐజా మండలంలో పెద్దవాగు పొంగిపొరలడంతో మరో కర్నూలు గద్వాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షం నిన్న సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తుండడంతో వాగులు వంకలు పొర్లిపోతున్నాయి. మరోవైపు పిడుగుపాటుకి 3 మృతి చెందడం జరిగింది. పలువురికి గాయాలు కూడా కావడం జరిగింది. గద్వాల జిల్లా మల్తకల్ గ్రామంలో వలస కూలీలు, కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వలస కూలీలు ఆదిలక్ష్మి అనేటటువంటి బాలిక చనిపోవడం జరిగింది. మరోవైపు అలంపూర్ మండలం క్యాతూరు గ్రామంలో రైతు వేముల రాజు పొలం వద్ద పొలం పనులు చేసుకుంటుండగా భారీ వర్షం పడడంతో చెట్టు కిందికి వెళ్లడం జరిగింది. అదే సందర్భంలో పిడుగు పడడంతో అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరోవైపు గట్టు మండలం ఆరగిద్దలో నల్లారెడ్డి పొలం పనులు చేసుకుండగా పిడుగుపడి చనిపోవడం జరిగింది. మరొక 2 గాయపడడం జరిగింది. వారిని కర్నూలు గద్వాల ప్రభుత్వ ఆసుపత్రికి ఒకరిని, కర్నూలు ఆసుపత్రికి మరొకరిని తరలించడం జరిగింది. అయితే జిల్లాలో ఒకేసారి 3 పిడుగుపాటుకు గురి కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుపుకున్నాయి. మరో 2 కూడా గాయపడడం జరిగింది. ఒక ఎద్దు కూడా చనిపోవడం జరిగింది. అయితే జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్నటువంటి వర్షంతో వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొర్లుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గం ఐజా దగ్గర పెద్దవాగు పొంగి పొరడం జరుగుతుంది. అయితే కర్నూలు నుంచి రాయచూరు వెళ్లేటటువంటి మార్గంలో రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. అయితే అక్కడ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి ఎవరు కూడా వాగు దాటకుండా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సింధుర. రైట్, థ్యాంక్ యూ నరేష్.